వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇది చాలా టేస్టీ సూపర్ కర్రీ అండి. పచ్చి రొయ్యల దోసకాయ కూర అండి. నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ఇక రెసిపీలోకి వెళ్తే ముందుగా ఐరన్ మూకుడు తీసుకోవాలండి. ఇది ఐరన్ మూకుల్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఐరన్ మూకుల్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. చెక్కు తీసుకోకుండానే దోసకాయలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ లేదా 2 ఉల్లిపాయలన్నా వేసుకోవచ్చండి. ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత టమాటా ఒక 2 టమాటాస్ సరిపోతాయండి. ఆ 2 టమాటాస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మనం పసుపేసి ఉప్పేసి బాగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని, శుభ్రం చేసుకున్నటువంటి ప్రాన్స్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఆ ప్రాన్స్లో ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా మొత్తం కలిపేసి ఆయిల్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్లో ఫ్లేవరు, ఈ ప్రాన్స్లో ఫ్లేవర్ మొత్తం వాటర్ లాగా దిగిపోతుందండి కిందకి. ఆ వాటర్ దిగే వరకు మనం వాటిని అలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అప్పుడు వాటర్ అంతా మనకి బాయిల్ అయినట్టుగా పైకి వస్తాయండి. ప్రాన్స్ని, వెజిటేబుల్స్ని బాగా కలబెట్టుకున్న తర్వాత అందులో వాటర్ అండి కనీసం ఒక సగం వరకు పైకి వచ్చిన వాటర్ అంతా సగం ఇనిగిపోయే వరకు మనం తిప్పుకోవాలండి. అప్పుడు మూత పెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా సగం ఇనిగిపోయాయి అని అనుకున్న తర్వాత మనము అందులో అప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నా దగ్గర సమయానికి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఆ టైం చేసుకోలేకపోయాను, అందువల్ల నేను మామూలుగా రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీరు మాత్రం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అప్పటికప్పుడు ఫ్రెష్ది. ఆ తర్వాత ఇందులో రాలుపు వేసుకోవాలండి. రాలుపు వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. రాలుపు తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసేయాలండి, వెంటనే కలబెట్టకుండా. 1 మినిట్ అలా ఉంచడం వల్ల కారం ఫ్లేవర్ అనేది టేస్ట్ వస్తుందండి. తర్వాత దాన్ని శుభ్రంగా కలపెట్టుకోవాలి. మనం 25% వాటర్ ఉన్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని ఇంకా పూర్తిగా ఆ 25% వాటర్ కూడా మొత్తం మగ్గే వరకు మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఆ 25% వాటర్ కూడా మొత్తం ఇనిగే వరకు, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత మనకి ఇంకా వాటర్ ఉన్నాయి అనిపిస్తే ఆ వాటర్ కూడా మిగతా వాటర్ అంతా ఇనిగిపోయి వరకు మనం బాగా తిప్పుకోవాలండి ఆ స్లిమ్లో పెట్టుకొని. లేదంటే బాగా వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా హైలో పెట్టేసుకొని వాటర్ అంతా ఇనిగిపోయే వరకు మనం తిప్పుకోవాలి. ఇక వాటర్ అంతా ఇనిగిపోయాయి, మనకి ఆయిల్ పైకి తేలుతుంది అని తెలిసిపోతుందండి. ఎందుకంటే లైట్గా కర్రీ అనేది మనకి మూకుడికి అంటుకుంటుందండి. అప్పుడు ఇంకా మనం ఎటు తిప్పినా కూడా మనకి ఆయిలే కనపడుతుంది, వాటర్ అస్సలు కనపడదు మనకు. అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్లో మగ్గుతున్నట్టు మనకు తెలుస్తుందండి. అప్పుడు మనం స్లిమ్లో పెట్టేసుకొని ఆయిల్లో ఇంకొక 10 మినిట్స్ వరకు మనం ఆ కర్రీ అంతా మగ్గే వరకు ఆయిల్లో మనం మగ్గబెట్టుకోవాలండి కర్రీని. ఆ టైంలో మగ్గబెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు గరం మసాలా వేయాలండి. అందులో గరం మసాలా మనం దంచింది వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఈ కర్రీ చేసే టైంకి ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు కరెంట్ లేదండి, అందుకనే నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలా కానీ దంచింది ఫ్రెష్ది వేయలేకపోయానండి. అందుకని నేను రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీమేడ్ గరం మసాలా వేసానండి. మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దంచిందే వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. ఇక గరం మసాలా అంతా కూరకు పట్టేసి ఇక ఆయిల్ బబుల్స్ వస్తాయండి మనకి. ఇక అడుగు కూడా అంటుకోదండి అప్పుడు, ఎందుకంటే ఆయిల్లో మగ్గిన కర్రీ మనం స్లిమ్లో పెట్టాం కాబట్టి ఇంకా
మనకి మూకుడు కూడా ఏమంటుకోదండి. ఇంకప్పుడు స్మూత్గా తిరుగుతుందండి కర్రీ అంతా పర్ఫెక్ట్గా. ఎలా అంటే మనం ఒక బటర్ తిప్పుతున్నట్టు ఉంటుందండి కర్రీ. అదే మనకి గుర్తు కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది. కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది కూడా మనం లుక్లోనే తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో.